ఏంట్రా ఈ డాన్స్ ఏంటి, ఈ డాడీ అనడం ఏంటి, గోల్ ఏంట్రా? సరే గాని ఈ రోజు ఏంట్రా? సండే డాడీ. సండే అన్న విషయం నాకు తెలుసు. ఈ రోజు ఫాదర్స్ డే రా, ఫాదర్స్ డే. విష్ చేయవా? చేశాను కదా డాడీ. ఎప్పుడు చేసావురా? ఫోన్ లోకి వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేస్తే నా స్టేటస్ ఫాదర్స్ డే అనేసి ఉంటది, ఫాదర్స్ డే అనేసి ఉంటది. వాట్సాప్ లో విష్ చేశాడా? అరే మీరేంట్రా ఎదురుగా తండ్రిని పెట్టుకుని ఫోన్ లో వాట్సాప్ లో విష్ చేశా, ఇన్స్టాగ్రామ్ లో విష్ చేశా అని చెప్తారు. వీళ్ళేం జనరేషన్ అండి? మాట్లాడితేమో జెన్జీ, జెన్బీటా, జెన్మేటా అంతేనా? అంటే ఏంటి? మీ పాతకాలం లాగా పొద్దున్నే తలక్షణం చేసి నుదుటిని బొట్టు పెట్టి కాళ్ళకి దండం పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే నాన్నగారు అని సనాలన్నా. ఆల్ఫా కిడ్స్ డాడీ, ఆల్ఫా కిడ్స్. ఇంతకి నువ్వు స్కూల్ కి ఎందుకు వెళ్ళలేదు? టీచర్ సరిగ్గా చెప్పట్లేదు డాడీ. సరిగ్గా చెప్పకపోవడం ఏంట్రా? లక్షలు లక్షలు పోసి స్కూల్ కి ఫీజులు కడుతుంటే టీచర్ కి సరిగ్గా చెప్పకపోవడం ఏంట్రా? ఏ సరిగ్గా చెప్పలేదు? గ్రావిటీ కనిపెట్టారు. న్యూటన్ కనిపెట్టాడు. ఎప్పుడు కనిపెట్టాడు? ఒక వయసు వచ్చాక అదేదో ఆలోచన వచ్చి అప్పుడు కనిపెట్టాడు. ఏ నాకు కూడా ఆ వయసు వచ్చిన తర్వాత చదువుకుంటానులే డాడీ. సరే గాని ఇంతకీ ఇప్పుడు నేను నీకు సూపర్ హీరోనా కాదా? నువ్వెలా అవుతావు డాడీ సూపర్ హీరోవి? అదేంట్రా అంత మాట అనేసావు? చూసారండి జనరేషన్ వాళ్ళు, నేను వీడికి సూపర్ హీరోని కాదంట, వీడితో ఎలాగైనా మా నాన్న సూపర్ హీరో అనిపించుకుంటాను. మా ఫ్రెండ్ రష్మి ఉంది కదా, ఆవిడని రానివ్వండి, ఆవిడని ఓ మంచి సలహా అడిగి వీడి చేత ఎలాగైనా మా నాన్న సూపర్ హీరో అనిపించుకుంటాను. ఏం వచ్చేసారండి? ఏంటి ఎంత లేట్ గా వచ్చారు? ఏంటి దారిలో వచ్చేటప్పుడు బల్లి మీద పడింది. మీ వయసే మీద పడింది, బల్లి పడదా? ఏంటి రాజీవ్ గారు, నన్ను తిట్టించడానికి పిలిచారా? నేను మిమ్మల్ని తిట్టించడానికి ఏంటండి? చూసారుగా ఈ వయసు పిల్లలు ఎలా మాట్లాడుతున్నారో. అందుకే మీ హెల్ప్ కావాలి నాకు. మీరు ఏం చేయాలంటే ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు వీడి చేత మా నాన్న నాకు సూపర్ హీరో అని వీడు అనాలి, అది నేను వినాలి. వీడితోటి మీరు ఎలాగైనా చేయించాలి. అదా మ్యాటర్. మూసుకో సార్, ఈ రోజు ఫాదర్స్ డే కాబట్టి కాలనీలో ఉన్న వాళ్ళందరినీ పిలుద్దాము. దేనికి సార్? అందులో పిల్లలు ఉంటారు కదా, అసలు ఫాదర్స్ కి ఎలా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ వాల్యూ ఏంటో వాళ్ళు చూపిస్తారు. ఓకే, వాళ్ళ మధ్యలో ఉన్న ఎమోషన్స్, బాండింగ్ అవన్నీ చూసి వీడున్నారు కదా 360 డిగ్రీ మారిపోతాడు. ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? పిలిపించేయండి వాళ్ళని. సరే సార్, మీరు మీ సుపుత్రుడితో అక్కడ కూర్చోండి, నేను వాళ్ళు పిలిపిస్తా. అసలు ఫాదర్స్ వాల్యూ ఏంటి, వాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా వాల్యూ ఇవ్వాలి తెలిసిన వాళ్ళందరూ వచ్చేసారు. వన్స్ అగైన్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఏంటి రాంప్రసాద్, నువ్వు కూడా వచ్చావా? ఏంటి ఈ మధ్యన కనపట్లేదు? ఆయన ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను. 2 సినిమాలకి హీరోగా చేస్తున్నా. ఏంటి 2 సినిమాలకు హీరోగానా? కొంచెం ఆ ప్రొడ్యూసర్ నంబర్ నాకు ఇవ్వా. దేనికన్నా? ఏమే వెళ్ళి పరామర్శిద్దామని. ఆ తర్వాత ఎలాగో లాస్ అయిపోతారుగా, ముందుగానే పరామర్శిస్తే అయిపోతుందో పని అని. నాన్న ఇవాళ ఫాదర్స్ డే కదా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? నాన్న నేను అంటే ఇష్టం, నీకు ఎంత ఇష్టం? ఆ దేవుడు వరం ఇచ్చి నీకు నాన్న కావాలా, ప్రాణం కావాలా అంటే నేను నాకు నాన్నే కావాలని కోరుకుంటా. అదిరా మంచి సన్ అంటే. అదే దేవుడు మళ్ళీ వరం ఇచ్చి రష్మి కావాలా, నాన్న కావాలంటే ఏం చెప్తావు? మా నాన్నకి రష్మి లాంటి కోడలు కావాలంట. నానా నేను శ్రీదేవిలో కనిపిస్తా, జబర్దస్త్ లో కనిపిస్తా, నీకేమనిపిస్తుంది? నువ్వు అన్నిటికంటే ఆ టీవీలో వచ్చే యాడ్సే బాగుంటున్నాయి. ఇదేనికి నానా? ఆ టీవీలో వచ్చే యాడ్స్ 10 సెకండ్లనే ఉంటున్నాయి, నువ్వు మాత్రం 2 సెకండ్ల కంటే ఎక్కువ ఉంటున్నాయి. నాన్న హ్యాపీ ఫాదర్స్ డే. ఉండేది పని చేస్తలే చూడండి. నువ్వు ఇలా కొట్టావు అనుకో, ఆ తర్వాత ఎంత బిల్లు కొడతాడు 16,000 అని. 16,000 నువ్వు అర్థం నాకేమి. ఇదిగోండి చూడడానికి ఇలా సైలెంట్ గా ఉంటాడు కానీ మీవాడు అమ్మాయిలు పిచ్చాడు. అమ్మాయి కనిపిస్తే అసలు వదలడు. అన్ని నా పోలికలే కదా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ ఫాదర్స్ డే రోజు నాడు నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను డాడీ. నాలో నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే యాంకరింగ్. ఇన్ని నచ్చిన విషయాలు చెప్పావు, నచ్చని విషయం ఏంటి? నచ్చని విషయం అంటే నువ్వు యాంకరింగ్ బాగా చేస్తావు గానీ రాష్మితో చేయటమే నచ్చలా.
ఎందుకంటే రాష్మి డామినేటింగ్, రాష్మి మాటల మూట, రాష్మికి ఉన్నంత టాలెంట్ ఎవరికి లేదు. ఫస్ట్ టైం మన రాష్మి అదిరిపోయింది ఈరోజు. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. సో మీ అబ్బాయికి ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఏమైనా మంచి టిప్ ఒకటి ఇవ్వండి, మంచి సలహా, లైఫ్ ఎలా ఎదగాలి అనే విషయం గురించి. సలహా అయితే ఇచ్చాము. ఏమి ఇచ్చారు డాడీ? ఎవరిలాగానే అవు గానీ రాంప్రసాద్ లాగా అవ్వద్దు అని చెప్పి. హాయ్ సార్, నమస్తే సార్. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను డాక్టర్ గారు. మీరు డాక్టర్, మీ కూతురు యాక్టర్. వావ్, నా మాట విని మీ డాడీ దగ్గర కాంపౌండర్ జాయిన్ అయిపో బెస్ట్. కాంపౌండర్ కన్నా అదే నా కాంపౌండర్ కాదు, నర్స్ గా జాయిన్ అయిపోయింది. ఆల్రెడీ చేస్తున్నారు సార్. ఆల్రెడీ చేస్తుందా? అంటే పక్కన యాక్టర్ గా చేస్తూ మీ దగ్గర నర్స్ కూడా చేస్తుంది. పార్ట్ టైం జాబ్. అరే గౌతమి, నిన్న కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు నువ్వు. నాకు ఏ కాల్ రాలేదు. అదేరా 923-121 లాస్ట్ టైం నీదే కదా అది. 31 3-1 అదే అనుకున్నాను, నెంబర్ లేదా మిస్ అయింది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా మా శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫాదర్స్ డే రావడం. అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి కదండి? బాగున్నాయి. ఒక పని చేద్దాం, చెప్పండి. వాళ్ళకి కావాల్సిన తిండికి సంబంధించి అన్ని నేను చూసుకుంటా. ఓ సూపర్ సూపర్ అండి. ఓకేనా? ఆ. భాస్కర్, మీ నాన్నగారికి ఏం కావాలో మీరే చూసుకో. మా నాన్నగారికి బీపీ షుగర్ అండి, ఏం తింటారు పెద్దగా. కావాలంటే బుర్ర తింటుంటాడు అప్పుడప్పుడు. అది నా దగ్గర లేదు. నాకు తెలుసండి. రాంప్రసాద్, ఫుడ్ సంగతి మేడం చూసుకుంటానన్నారు కదా, ఎవరెవరికి ఏమేం డ్రింక్స్ కావాలో అది నేను చూసుకుంటాను. మాకు 90 కావాలి, మాకు 90 కావాలమ్మా. ఇక్కడ తాగడానికి మైండ్ షేప్ ఏం పెట్టలేదు. మరి తాగడానికి ఏం కావాలన్నప్పుడు ఏంటి అడుగుతాం? వాటర్ అడగాలి అంతే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే జూనియర్ రాజీవ్ గారు ఉన్నారు కదా, అక్కడ చాలా మేనర్లెస్ గా తయారయ్యాడబ్బా. వాడికి తెలియాలి ఫాదర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఫాదర్ విలువ ఏంటి, ఫాదర్ వాల్యూ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మీరందరూ నిజంగా మీ మనసులో ఏముందో, ఫాదర్ ప్రతి ఉన్న ప్రేమ, ఇమోషన్ ఇవన్నీ చూపించాలి. అప్పుడే కదా వాడికి అర్థమవుతుంది. హీస్ ఆర్ ఫ్యూచర్ జనరేషన్, తను కూడా మీలాగా తయారవ్వాలని రాజీవ్ గారు కోరుకుంటున్నారు. సో అందరూ రష్మి కోసం గట్టిగా జై రాష్మి అనండి, ఓకేనా? 1 2 3 జై రాష్మి. అందరు ఇక్కడ ఎలాగో వచ్చేసాం కాబట్టి అందరు కలిసి మా ఈటీవీ ప్రేక్షకులకి హ్యాపీ ఫాదర్స్ డే విష్ చేద్దామా? ఆల్ రైట్, సో ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఆల్ రైట్, అందరూ వచ్చేసారు కాబట్టి రెస్పెక్టబుల్ ఫాదర్స్ అలాగే రెస్పెక్టబుల్ చిల్డ్రన్స్ కి వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ, మా నాన్న సూపర్ హీరో.